triplex villas at Kollur, APR Projects. హాయ్ వరుణ్ గారు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్. మాకైతే అసలు ఫస్ట్ పోస్టర్ చూడగానే మాకు మళ్ళీ ఒకసారి ఐశ్వర్య గారు అంటే ఆ సీక్వెన్స్ కనిపించింది అనమాట. థ్యాంక్ యూ అండి. ఇందువదన అనగానే అంటే ఆ స్పెషల్ మీ మీసాలు కానివ్వచ్చు అండ్ మీ హెయిర్ స్టైల్ కానివ్వచ్చు అండ్ దీని సారీ గెటప్ కానివ్వచ్చు, అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే అసలు ఈ కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ ప్రెస్ మీట్లో కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారనమాట, ఆల్ షేడ్స్ ఉందండి అనేసి. అంటే ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీరు టీజర్ చూసారు కదండి, సో అది జస్ట్ చిన్న శాంపుల్ మాత్రమే. బట్ డెఫినెట్గా దిస్ మూవీ ఇది నేను ఇప్పటిదాకా నేను చేసిన మూవీస్లో కన్నా ఏంటంటే ఇది ఒక పీరియాడిక్ ఫిల్మ్ నేను ఎప్పుడూ చేయలేదు. సో ఇది దిస్ సెట్ వే బిఫోర్ ఈ ఫోన్ ఇవేమీ లేని ముందర నుంచి, అంటే ఆ ముందర టైంలో ఈ సెటప్ అనమాట మూవీ. సో బ్యాక్ డ్రాప్. సో అంటే ఐవ్ నెవర్ డన్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇలాంటి లుక్ కూడా నేను ఎప్పుడు ఏ సినిమాలో చేయలేదు. అది కంప్లీట్ క్రెడిట్ నేను మా డైరెక్టర్ ఎంఎస్ఆర్ గారికి ఇవ్వాలి. ఆయన దగ్గరుండి నా లుక్ మొత్తం డిజైన్ చేశారు. అండ్ వీర్ సో హ్యాపీ దట్ మా టీజర్ కూడా 1 డేలో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో దట్స్ అంటే నాకు తెలిసి నా సినిమాలు ఏది అంత ఫాస్ట్గా 1 మిలియన్ వ్యూస్ రాలేదని. నేను సినిమాలు కూడా ఆల్మోస్ట్ 4-5 years అయింది చేసి. సో అన్ని ఇయర్స్ బ్రేక్ తర్వాత అంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీవన్ హూ ఇస్ సపోర్టింగ్ అవర్ హోల్ ఇందువదన టీమ్. ఎస్, బికాజ్ ఏంటంటే మేము నిరీక్షణలో చూసామన్నమాట. అంటే సారీ అంటే బ్లౌజ్ లేకుండా సారీ ఉన్న ఆ మూవీలో ఆవిడది అప్పుడు చూసాం. అది అసలు బ్లాక్ బస్టర్. ఇప్పటికీ కూడా ఈ తరం ఈ యంగ్స్టర్స్ కూడా అది గుర్తుండిపోయింది. అంటే ఎక్స్పెషల్లీ కంప్లీట్గా ఆ ఫారెస్ట్లో ఆ సారీ కానీ ఆ బిందె కానీ అంత బ్యూటిఫుల్ అనమాట. సో మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సారీ గెటప్ ఎలా అనిపించింది? It was beautiful. Very difficult at the beginning. When I got this offer, I took time to think whether I'll be able to do it or not. I discussed with my mother, my family, and they supported me. So I thought that, if I wanted to do something different, and I thought I should challenge myself to do this, and my whole team supported me throughout this journey, and that's how I could do it. సో అంటే యాక్చువల్లీ మీ ప్రాపర్ ఎక్కడ? మాకు వరుణ్ గారిది అంటే తెలుసు, బాంబే. సో ఇక్కడ ఆపర్చునిటీ ఎలా వచ్చింది తెలుగు ఇండస్ట్రీలో? I actually got a call from somebody who is working already here. I got a call and that person asked me that so and so they're looking for a heroine for this film, and I was like, what is it? Then I took the whole story narration from them, and the first question they asked me that, but will you be comfortable? They liked me, they liked my profile. The first question they asked me that, will you be comfortable wearing this sari? And they sent me a couple of reference pictures, and they told me that we want you to click pictures in this, do a photo shoot, and then send us. I did that, and they really liked it, and they took time to finalize me and stuff, and that's how it happened. వరుణ్ గారు ఇప్పటి వరకు మీరు చూసుకోవచ్చు అంటే లైక్ హ్యాపీ డేస్ కానివ్వచ్చు అండ్ కొత్త బంగారు లోకం కానివ్వచ్చు, ఇలాంటి ఫిలిమ్స్ అన్నీ కూడా మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అసలు చాలా ఇన్నోసెంట్గా చాలా ఇదిగా. ఇందులో వచ్చేసేపటికి కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంది. తను కొంచెం మ్యాన్లీగా అంటే చాలా అసలు కంప్లీట్ యూనిక్ గెటప్. మళ్ళీ ఒక మంచి బ్రేక్ అనుకుంటున్నా నేనైతే. లైక్ అసలు ఈ కాన్సెప్ట్ అంతా చెప్పేటప్పుడు మీకు ఫస్ట్ థాట్ ఏమొచ్చింది? నేను ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ వినగానే ఐ లవ్డ్ ఇట్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఫిక్స్ అయిపోయాను, ఈ సినిమా చేయాలి, ఎలాగైనా ఈ సినిమా చేయాలి అని నేను ఫిక్స్ అయిపోయి ఇంకా ఓన్లీ ఒక్కసారి నాకు నేరేషన్ విన్నా, అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఓకే డన్, లెట్స్ డూ ఇట్ అనుకున్నా. సో నాకు ఐ రియలీ ఎంజాయ్ ది స్క్రిప్ట్ అలాట్. అండ్ స్క్రీన్ ప్లేలో కూడా చాలా అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్ టర్న్స్ ఉంటాయి. అంటే అనుకున్నది మాత్రం చాలామంది నాకు అంటే ఇలా ఉంటుందా అంటే గెస్సెస్ చాలామంది చేస్తున్నారనమాట, ఎలా ఉండొచ్చు ఆ టీజర్ చూసి. బట్ వాళ్ళ గెస్సెస్లో అయితే అలా అయితే ఉండదు డెఫినెట్గా. సో మీరు ఒక డైలాగ్ చెప్పారు, మేము టీజర్లో చూసాం, వీడు చావడు అనేసి ఒకటి. ఎందుకంటే నేను బతికున్నానన్నా అని అంటారు కదా, ఒక్కసారి ఆ డైలాగ్ మా కోసం. అంటే ఆమె ఒక్క డైలాగ్ కూడా ప్రాంప్ట్ తీసుకోలేదు, ఒక్క డైలాగ్ కూడా హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ చెప్పలేదు. ప్రతి డైలాగ్ తెలుగులో చెప్పింది, నాకన్నా మంచి తెలుగులో చెప్పింది డైలాగ్లు. అంటే చూసుకున్నాక సావడన్నా వాడు సావడు,
ఎందుకంటే నేను నిన్న బతికే ఉన్నాను కదా. బాగా చెప్పింది కదా. బాగా చెప్పారు. సో వరుణ్ గారు ప్రీవియస్ ఫిలిమ్స్ చూసారా? Yeah, I watched it in the time when we got a break between the first and second schedule. That time I saw him in Happy Days and Kotha Bangaru Lokam. కొత్త బంగారు లోకం చూసారా? Little. హ్యాండ్సమ్ హీరో కదా. He looks more handsome now. అప్పుడు ఇంకా చిన్నోళ్ళండి వరుణ్ అప్పుడు ఇంకా అప్పుడు smallest 18 అప్పుడు. That time he was very cute side of him, very young and very naive. Now he's mature. ఇప్పుడే హ్యాండ్సమ్ ఉన్నారంట అప్పటికన్నా. అయ్యో ఓకే సూపర్. సో మీకు ఇందులో బాగా నచ్చిన సీన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఏమైనా? సీన్స్ సిచ్యువేషన్స్ అంటే లైక్ అలా ఒక్కటని చెప్పలేను. దేర్ సో మెనీ సీన్స్ అండ్ సిచ్యువేషన్స్ అంటే దట్ హార్ట్ కి కనెక్ట్ అయ్యేవి మాత్రం ఫ్యూ ఓకే రైట్ హార్ట్ కనెక్ట్ అయ్యేవంటే Yes. నాకు మెయిన్ ఈ స్క్రిప్ట్ ఇందాక మీరు అడిగారు కదా, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ మీ టు డూ దిస్ స్క్రిప్ట్ ఆల్సో ఇస్ నాకు ఒక అంటే ఒక మంచి ఫీల్ సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్లో క్లైమాక్స్ ఆ టైంలో మంచి ఫీల్ ఉన్న సీన్స్ కొన్ని ఉంటాయి అనమాట. చాలా హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి. అండ్ అవి నేను చెప్తే డైరెక్ట్ ఇంకా అయిపోతాను నేను. సో అవి నేను చెప్పాను కానీ ఇట్స్ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది నాకు ఏం సీన్ గురించి చెప్తున్నాను. సో నేను చాలా బాగా ఎంజాయ్ చేసి ఆ సీన్ చేయడం. అండ్ నాకు ఆ సీన్ కూడా బికాస్ ఐ లైక్ ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ రైట్. మనం సినిమా చూస్తుంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి కన్నీళ్ళు తెప్పించడం అనేది ఐ ఫీల్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్. అదొకటి ఇంకా ఆబ్వియస్గా నవ్విపించడం అనేది. సో ఇందులో నాకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ కన్నీళ్ళు తెచ్చుకునే అది బాగా అంటే కొన్ని సీన్స్ హార్ట్ టచింగ్ ఉంటాయి. అవి నాకు బాగా నచ్చాయి. ఓకే కంప్లీట్ ఎమోషన్ లవ్ ఎవ్రీథింగ్ ఉంటాయేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఉంటాయి డెఫినెట్గా. సో మీకు బాగా నచ్చిన ఫేవరెట్ సీన్స్? I thoroughly enjoyed all the scene, but there was one scene, as you asked me the question, it just clicked me. It was it's a very lengthy scene. It's actually 5 pages scene, I guess. And I have so many dialogues in Telugu. And I was just holding my head when I saw that. Like, how will I do this? But I was just knocking my director, please give me the scene, please give me the scene. I want to prepare. And then he recorded. While we did not start shooting by then. So I took time at home. I prepared the whole scene. I took nearly 7 to 10 days to prepare that particular scene. So it's one of the best scene that I feel that it'll come out nice. People will like it. Very different scene. అయితే నేను ఒక చిన్న గేమ్తో స్టార్ట్ చేస్తాను. గేమా? ఓకే యాక్చువల్లీ ఉంటాయి. ఓకే సో ఈ 2 స్టిక్స్తో తీసి బౌల్లో వేయాలి. 1 minute డ్యూరేషన్ ఉంటుంది. ఓకే సో ఎవరు ఫస్ట్ విన్ అవుతారు ఓకే వాళ్ళకి ఒక చిన్న స్మాల్ సర్ప్రైజ్ ఉంటుంది. Wow. Okay. I'm up for it. You understood, right? So We you have have to, to- with the chopsticks, you We have to pick the marble and put it in the in and 1 in minute. 1 minute, whosoever makes it more. Oh, get a surprise. Yeah. Okay. లైక్ Okay, I'll try. You know how to use chopsticks? Some little. Unfair. ఆమెకు వచ్చంట Not chopsticks that వాడడం. much. Not that much. మీకు వచ్చి But marble. నాకు రాదు. మీకు రాదా? నాకు కూడా రాదు. కొంచెం జస్ట్ రెండు చేతులు వాడొచ్చా? Okay, let's try. జస్ట్ అంటే వీటిని టచ్ చేసి ఇలా ఓ పెట్టాలి. ఓకే ఓకే జస్ట్ మీరు ఇది బౌల్ ఇలా పట్టుకుని ఇలా చేయొచ్చు. ఓకే ఓకేనా? ఓకే డన్. ఎట్లా మేము అక్కడ రావాలా? లేదు మీకే అక్కడ ఇచ్చేస్తాం మీకు ఇబ్బంది పెట్టకుండా. ఓకే రెడీ? రెడీయా? గో. This is what is What? Why? you are flicking it. Yeah, you just have to put it in. That's all they said. You can't use both hands. Okay. Eight, 7, 6, 5, 4, 3, 2, 1. Okay. Hey, how do you have short? ఆమె కన్నీళ్ళు వెళ్ళాయి. You cheated. Okay, ఒక్క నిమిషం నాది కౌంట్ చేద్దాం. ఓకే డన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 15, 16, 17, 18. 18. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 17.
ఆమె గెలిచింది. సూపర్ నైస్ సూపర్. నైస్. కానీ ఈ గేమ్ కూడా మీరు ఫస్ట్ ప్లే చేసారు చూసారా, అలా కూడా ఆడొచ్చని నాకు తెలియదు. ఎలా అంటే టకా 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 మన వేసేయచ్చని. కానీ అది కరెక్ట్ ప్రొసీజర్ కాదని అర్థమైంది, ఎందుకంటే అన్ని బయటపడినాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మొత్తానికి అయితే గేమ్ చాలా బాడారు. సో మీలా ఆడడం అయితే నేను నేర్చుకుంటాను. అలా ఆడకూడదు, ఎందుకంటే అన్ని బయటపడ్డాయి నావి. చూసారా హీరోయిన్ ఎంత తెలివైన వాళ్ళు. ఏదైనా అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళు అండి, ఒప్పేసుకోవాలి. 100% కరెక్ట్, అందులో డౌట్ లేదు. సూపర్. అండ్ మీది ప్రెస్ మీట్ చూసాను, లైక్ చాలా అంటే 5 years టైం పట్టింది మళ్ళీ రావడానికి అని అన్నారు. అంటే ఎందుకంత టైం పట్టాల్సి వచ్చింది మీ ఒపీనియన్? అంటే నాట్ జస్ట్ వన్ థింగ్ అండి, there's plenty of reasons. అంటే చాలా రీజన్స్ ఉన్నాయి మధ్యలో. I was like చేద్దాం ఇంకా, I was like I don't know, ఇంకా ఒక పాయింట్ తర్వాత నేను సినిమాలు అన్ని అంటే చాలా సినిమాలు నా లాస్ట్లో చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అండ్ I was just అరే ఏంది మనం సరే ఇంకేమైనా చేద్దామా, ఇది వర్కౌట్ అవ్వట్లేదేమో అనుకుని ఐ వెంట్ టు అప్పుడు యూఎస్కి వెళ్ళి ఇంకే ఐ థాట్ లైక్ బిజినెస్ చేద్దామా, ఇంకేమైనా చేద్దామా అని అనుకున్నా. ఐ హ్యాడ్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్ అప్పుడు. అండ్ దెన్ అప్పుడు నాకు ఐ థాట్ దట్ అదే టైంలో నేను మళ్ళీ లేదు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు బిగ్ బాస్ వచ్చింది. సో ఐ డిడ్ బిగ్ బాస్. అండ్ దెన్ బిగ్ బాస్లో అక్కడే ఆల్మోస్ట్ ఇంకో 3 months పైన అయిపోయాయి అక్కడ. సో ఆఫ్టర్ దాట్ అప్పుడు నేను ఐ సైన్ 2 films అండ్ అవి స్టార్ట్ అవ్వాల్సింది. సరిగ్గా మేము షూటింగ్కి వెళ్ళిన 1 week బిఫోర్ లొకేషన్స్ రెక్కి అంతా అయిపోయి మొత్తం అంతా అయిపోయింది. సరిగ్గా లొకేషన్ 1 weekలో షూటింగ్, ఇంకా లాక్డౌన్ అనౌన్స్ చేశారు లాస్ట్ ఇయర్. సో దానివల్ల అది పెండింగ్ పడిపోయింది. ఇంకా లాస్ట్ మార్చ్ కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్ట్, సో 1.5 year నుంచి ఇంకా లాస్ట్ 1 year లాక్డౌన్. అండ్ లాక్డౌన్ మళ్ళీ రెస్ట్రిక్షన్స్ తీసాక ఐ స్టార్టెడ్ దిస్ మూవీ. అండ్ వరుణ్ గారు ఏంటంటే మనకి స్టార్టింగ్ ఫస్ట్ మూవీస్ చూసుకున్నట్టయితే మేబీ ప్రతి ఒక్క ఫిలిం కూడా అప్పుడు సూపర్ హిట్. అసలు కొత్త బంగారు లోకం అయితే చూసేవాళ్ళే 10 times, more than 10 times అలా చూసే యూత్ కూడా చాలా మెంబర్స్ ఉన్నారు ఆ టైంలో. అంత అట్రాక్ట్ చేసే ఫిలిమ్స్ ఉన్నాయి మేబీ. అంత సక్సెస్ జోన్ నుంచి ఒక్కసారిగా ఫ్లాప్లోకి వచ్చి మళ్ళీ ఆపర్చునిటీస్ రాలేనప్పుడు నేను ఇక్కడే ఉండాలా, బిజినెస్ చేయాలా, నెక్స్ట్ ఏంటి అనే థాట్ వచ్చేటప్పుడు అంటే లైక్ మీకు మోటివ్ చాలా ఉండే ఉంటారు, లైక్ వైఫ్ అనుకోవచ్చు, పేరెంట్స్ అనుకోవచ్చు. ఆ టైంలో మీరు ఎలా సఫర్ అయ్యారు, లైక్ ఎలా మళ్ళీ స్టాండ్ అయ్యారు? నా నేను దట్స్ ద థింగ్ రైట్. నేను ఏంటంటే లైఫ్ని నేను అంటే ఇప్పుడు ఒక సేయింగ్ ఉంటుంది, ఒక గ్లాస్ ఉంటే సగం నిండుంది అనుకోండి, అది సగం ఎంటీ అని చూడొచ్చు, సగం ఫుల్ అని చూడొచ్చు. సో నేను ఎలా అంటే ఐ లైక్ టు సీ థింగ్స్ ఆన్ ద పాజిటివ్ ఆస్పెక్ట్. సో నేను ఏమనుకున్నానంటే పాజిటివ్ మైండ్ ఉంటే పాజిటివ్ థింగ్స్ వస్తాయి లైఫ్లో అని. దట్స్ what I believe, and that's how since I was a kid that's how my mentality has been. So I never got అంటే ఆబ్వియస్గా మనం అంత కష్టపడి సినిమా చేసి ఆడినప్పుడు ఎవరికైనా ఉంటుందండి. ఐఎమ్ నాట్ గోనా సిట్ హియర్ అండ్ లై అబౌట్ దట్. ఎవరికైనా బాధ ఉంటుంది అండ్ యూ ఫీల్ బ్యాడ్ అండ్ డిసప్పాయింటెడ్ దట్ ఎందుకు ఆడలేదు సినిమా అని ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే see there's always opportunity అనేది there's plenty of opportunities in life that మనకు వచ్చే opportunities చాలా ఉంటాయి. So it's when you get the opportunity you grab it and you take that risk and you do it అని that's what I feel. So నేను ఎప్పుడు అట్లా అనుకోలే. and I'm so thankful for my family because they వాళ్ళు అయిపోతే నేను లేను నిజంగా. and they support me emotionally and in so many ways. they వాళ్ళు they're my pillars of my mom, dad, my grandparents, my everyone, Vitika andaru, they all support me so well and they've been with me. They've been with me through everything, through my whole journey. And Vitika gurinchi entante like she was with me when I was in my low, like my lowest lows, like most down lo unnappudu tanu nato undindi. And అంటే ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు ఆ టైంలో? తను అంటే చెప్పే వర్డ్స్ మీకు ఇప్పటికీ మైండ్లో హార్ట్లో ఉండిపోయి ఉంటాయి చాలా స్ట్రాంగ్గా. ఏం కాదు సందులు అంతే అదే అంటుంది. సో దట్స్ అది చాలు నాకు ఆ కాన్ఫిడెన్స్. షీ గివ్స్ మీ దట్ కాన్ఫిడెన్స్. సో బ్యూటిఫుల్ కపుల్. అంటే మీ ఇద్దరి ఆ స్ట్రాంగ్ మేము ఆల్రెడీ బిగ్ బాస్లో చూసాం, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎవ్రీథింగ్ కూడా. సో లైక్ గ్రాండ్ ఫాదర్ గురించి చెప్పండి. లైక్ 4 years నుంచి ఎప్పుడు చేస్తానన్న మూవీ అని చెప్పి చాలా వెయిట్ చేశారన్నారు. మీరు ఇప్పుడు మిస్ అయ్యారు. మీకు అంటే ఎలా అనిపిస్తుంది ఆలో?
అంటే my grandfather, he was, you know, he's like the pillar of our family, and అదే నవంబర్లో ఆ కోవిడ్ వచ్చి he passed away, and it's you know, we didn't he was 80 years old. చాలా ఫైట్ చేశారు ఆయన, and you know, he's a writer, and he wrote so many novels, and he worked in All India radio station for more than 25 years, and All India radio station lo kuda work chesaru, and yeah, so you know, it was a big loss for our family, but you know, my bamma, she's a warrior asalu. Like after that happened to my grandfather, memanta when we were feeling bad, and memanta చాలా బాధగా అనిపించి అందరికీ ఉన్న టైంలో ఆవిడ ఆవిడ సపోర్ట్ ఇచ్చి, her being so strong, it really motivated us, and అరే బామ్మ ఇంత ధైర్యంగా ఉంటుంటే అని, she's a warrior. మీరు చూసుంటారు కదా, బిగ్ బాస్ లో కూడా వచ్చారు బామ్మ. చూసారు, చాలా చక్కగా అసలు ఎంత స్ట్రాంగ్ గా చెప్పారంటే చాలా మాకు అదే అనిపించింది. మేము పేరెంట్స్ ఎవరైనా వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ బాబు గారు వచ్చారు. అసలు మీరు కానీ రితిక కానీ అసలు I was shocked to see her. I was so happy to see her. సూపర్. సో చెప్పండి, ఎలాంటి వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ లైక్? అంటే లైక్ లేడీ ఓరియంటెడ్ ఆర్ సస్పెన్స్ థ్రిల్లర్, వాట్ కైండ్ ఆఫ్ రోల్స్? Role that breaks the actor's monotony and challenge you to do something new. And I think I was really blessed to have this opportunity to play Indu in this film, because this is the most challenging role I think any actor would get to play. So something very challenging interests me more. సో అందుకే టోటల్ ఐస్ అంతా కూడా మీ మీదే కాన్సన్ట్రేషన్. గెటప్ చాలా యూనిక్గా ఉంది. ఏం చేస్తున్నారు ఇందులో, ఏం ప్లే చేస్తున్నారు, అంటే రోల్ ఎలా ఉండబోతోంది అని వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఇందు క్యారెక్టర్. Yeah. Yes. సో అలాంటి రోల్స్ చేయాలని ఉంది. Yeah, I don't want to stick to something similar. I'll do the things that interest me and which are different from the rest of the work that I have done in the past. So every time I'll opt for something new and different. ప్రీవియస్ ఏమైనా లాంగ్వేజెస్లో లైక్ తమిళ్ ఆర్ హిందీ ఫిలిమ్స్ ఏమైనా యాక్ట్ చేశారా బిఫోర్? దిస్ ఇస్ ఫస్ట్ ఫిలిం. This is my debut film, but I have done shows before, Hindi shows. But in film, this is my first experience. Oh, so Varun gartho experience ela? Superb experience. I mean, he's one of my best co-actor. Not just that, he as a human being, he's so nice that he always supported me whenever I used to get stuck. Like, I was not very familiar with the language, so everybody used to communicate in Telugu, and so many things I used to not understand, and I used to just ask him, because I used to perform with him, so he used to be in my surroundings. I was like, what did she say? Just like you, what did she just say? So he used to translate that. And number of times, not just once or twice, I never even complained that somebody come and tell her, that's not my job, nothing like that. Very non-complaining, and just effortlessly he did that, and I'm really thankful to have him as my co-actor. So sets lo allari chestara Varun garu? Yeah, he's naughty. I have seen him having good fun with his team, and especially on the day of Shiv Shankar Master. Tell me one craziest thing about Varun Sandesh. I was performing and he suddenly laughed louder. that dialogue, I remember. So I just could hear the laughter, and I was like, what happened? And a whole unit started laughing. So అమ్మ ఒక డైలాగ్ లో పొరపాటుగా లాంగ్వేజ్ రాదు కదండి, సో పొరపాటుగా ఒక లెటర్ ఇటు అటు అయ్యి మొత్తం అది మీనింగ్ మారిపోయి వేరేలా అయిపోయింది, సెన్సర్ అయిపోయింది అనమాట. అది ఇంకా అందరికి నవ్వొచ్చింది బేసిక్ గా. సో వి ఆల్ స్టార్టెడ్ లాఫింగ్, అండ్ దట్ వాస్ that was one thing about him I remember. ఏదైనా వరుణ్ గారిలో పిక్ చేసుకోవాలంటే వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ యు ఆర్ పిక్ ఇన్ వరుణ్ సందేశ్? The best quality in him? Best quality. Very selfless. I guess he's very selfless. Selfless. మంచిదేనా? Okay. You are right. I don't know. You don't know about yourself? No. I'm not selfish, Gani. No, I know he's that. selfless. He's selfless. That I can say. Hardworking, dedicated.
సూపర్. వరుణ్ గారు, అంటే మీకు రీసెంట్గా చాలా ఫిలిమ్స్ చూసే ఉంటుంటారు, ఓటీటీ ప్లాట్ఫామ్ కానివ్వచ్చు, లేదు అంటే చాలా ఫిలిమ్స్. అలాంటి ఫిలిం అని నేను అడగను, కానీ ఏదైనా క్యారెక్టర్, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాకు పడుండుంటే నేను ఇంకా స్ట్రాంగ్గా చేయగలనేమో, లేదంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నాకు ఇష్టం, ఇలాంటి స్టోరీస్ వస్తే ఇంకా నేను ఇంట్రెస్ట్ ఉంది అంటే స్ట్రాంగ్గా చేయగలనేమో అలాంటిగా సార్. ఐ డోంట్ లైక్ టు కంపేర్ మై సెల్ఫ్ విత్ ఎనీ ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీ. సో నేను వేరే కంపారిజన్ కాకుండా నేను చాలాసార్లు చెప్పాను, సిన్స్ లైక్ I think since Happy Days or Kotta Bangar Lokam, I've been saying the same thing, that one of my favorite movies, 7/G Brindavan Colony, naku adi it takes you on a journey lo తీసుకెళ్ళిపోతుంది నా సినిమా. సో నాకు అది it's one of my most favorite and most touching movies. And recent గా అంటే OTT లో I saw Mimi నాకు చూసారా? నాకు చాలా నచ్చింది సినిమా. చాలా చాలా రోజులు చాలా I don't even remember last time నేను సినిమా చూసినప్పుడు ఎప్పుడు లైక్ ఏడ్చి, అంటే తెలియకుండా కళ్ళలోంచి వాటర్ వచ్చేసింది నాకు ఆ సినిమా చూస్తుంటే. లాస్ట్ టైం ఎప్పుడు అలా అయిందో నాకు గుర్తులేదు, బట్ మీమీ వాజ్ వెరీ నాకు బాగా హార్ట్ టచింగ్ మూవీ. మాకు అంటే టీజర్ చూసిన తర్వాత కొంచెం సస్పెన్స్ థ్రిల్లింగ్ ఏమైనా ఉందేమో అని అనిపించింది. లైక్ ఏదో ఫైటింగ్ కానీ, బ్యాక్డ్రాప్లో ఏదో అవ్వడం కానీ, వాళ్ళు షూట్ చేయడం కానీ, ఫారెస్ట్లో అంతా కూడా, ఫారెస్ట్ రివర్ అక్కడే ఉంటుందా ఫిలిం అంతా కూడా, ఆ బ్యాక్డ్రాప్ అని? యా, మొత్తం అంటే the whole backdrop of the movie is ఆ ఏరియానే. అండ్ బట్ అక్కడ ఒక 40 days షూటింగ్ చేసాము, ఇక్కడ ఒక 10-15 రోజులు అట్లా. లొకేషన్స్ చాలా బాగున్నాయి వరుణ్ గారు. యా ఇట్స్ రంపచోడవరము, మారేడుమిల్లి, అమలాపురము, ఈ రాజమండ్రి సైడ్, మొత్తం ఆ గోదావరి సైడే చేసామండి. ఓకే, సో ఫుడ్ అంతా బాగా తిన్నారు మరి అక్కడ? ఫుడ్ అంటే మేము ఫారెస్ట్లో ఉన్నాం కదండి, సో అక్కడంతా ఏమీ చాలా లిమిటెడ్ రిసోర్సెస్, చాలా లిమిటెడ్ థింగ్స్ ఉన్నాయి. ఇంకా దొరికింది తిన్నాం అంతే. ఇంకా ఇది అది కావాలి ఆర్డర్స్ ఏం లేవు, జస్ట్ whatever is there we had to eat it. nothing no network అది. So yeah, అది సెకండ్ బిగ్ బాస్. so it was an awesome experience. నాకు అలా నాకు అప్పుడప్పుడు I like to go on such places where I'm away from everything, like like especially phones gaani ivi నాకు అది I like it, I like it. It just calms you, I feel. సాంగ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. సో అంటే లిరిక్స్ కానివచ్చు, చాలా మీనింగ్ఫుల్ ఉండిందన్నమాట సాంగ్స్ కూడా అదే టైప్. కానీ మీ గెటప్ గురించి చెప్పరా? నా గెటప్ గురించి అంటే లైక్ ఆ మీసం కానీ, ఆ హెయిర్ కానీ, శశివదనే సాంగ్ గుర్తొచ్చింది అసలు యాక్చువల్లీ మాకు. లేదు, అది మొత్తం నేను లైక్ ఐ సెడ్ బిఫోర్ రైట్, నేను నా లుక్ కానీ, లైక్ whatever నా పెర్ఫార్మెన్స్ కానీ ఈ మూవీలో, మై బాడీ లాంగ్వేజ్ కానీ, ఐ హ్యావ్ టు గివ్ 110% credit I have to give to MS sir, because మా డైరెక్టర్ గారే నేను కొన్ని చోట్ల if I ever used to get నేను చిన్న బాడీ లాంగ్వేజ్ నా పాతది వస్తుంటే అది వద్దు వరుణ్, నాకు అది వద్దు, నాకు కొత్త వరుణ్ కావాలి అని చెప్పి ఆయన బాగా he pushed me and he మరి అలా ఉండడం కోసమే కదా 2 hours సెలూన్లో ఉన్నారు. మరి అసలు నిజంగా అంటే నేను ఇప్పటిదాకా చూడలేదండి. నేను అంటే 14 years జర్నీలో I don't remember a single time where ఒక డైరెక్టర్ గారు వచ్చి ఒక 2 గంటలు, ఎందుకంటే ఉంటారు కదండి టీమ్, బట్ ఆయన అంతా ఆయన డెబ్యూ ఫిల్మ్ కాబట్టి he took a lot of care and a lot of he put his life into this movie. అని నేను అనుకున్నా. ఆయన సెట్లో కూడా he never ever ఫోన్ ఉండేది కాదు ఆయనకి, ఫోన్ ఇంకెక్కడో ఉండేది. he always used to be ఆయన వేరే మా షూటింగ్లో ఆయన వేరే సీన్స్ ఏమైనా జరుగుతుంటే నేను ఎప్పుడైనా సార్తో మాట్లాడంటే స్విచ్ ఆఫ్ అసలు. నేను ఒకసారి అడిగాను, అదేంటి సార్ ఫోన్ ఏంటి సార్ మీద? లేదు వరుణ్ చూడలేదా, షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఫోన్ అసలు క్రేజీ సార్ మీరు అనుకున్నా నేను. సో ఆయన డెడికేషన్ లెవెల్స్ సో సూపర్. అయితే ఇంకొక గేమ్తో ఫ్యూ క్వశ్చన్స్ తర్వాత రెడీ మరి? ఇప్పుడు నేను ఒక ఫుడ్ ఐటమ్స్ పెడతాను, ఒక 5 varieties. రెగ్యులర్గా తిని ఉండొచ్చు, లేకపోతే చిన్నప్పుడు తిని ఉండొచ్చు, లేదంటే రీసెంట్గా కూడా తిని ఉండొచ్చు. సో ఇప్పుడు మీకు ఐస్ క్లోజ్ చేస్తాను. సో అవి ఏంటి ఐటమ్స్ అనేది చెప్పాలి మీరు. ఓకేనా? ఆ ఐటమ్స్ తనే ఇస్తారు మీరు. రెడీయా? సో ఫస్ట్ ఐస్ క్లోజ్ చేయరా?
ఎక్కడున్నారు మీరు? అంటే మీకు కనిపించట్లేదు అనుకోవాలి. అనుకోవడమే ఉందండి, కనిపించట్లేదు కళ్ళకి. ఇది కడితే ఎట్లా కనిపిస్తుంది? కనిపించట్లేదా? నిజంగా కనిపించట్లేదు. ఫుడ్ ఐటమ్స్ ఇలా ఎవరా తను ఎందుకు వదిన హీరోయిన్ చేతిలో పెట్టండి. ఫర్నాజ్ అంతే. మీరు చేతితో టచ్ చేయొద్దు, తనే పెడతారు. అదేంటి? అంతే. ఎందుకండి? దీని పేరు నాకు తెలియదు. ఇది హల్దీరామ్ ప్యాకెట్స్ లో ఉంటాయి, వీటిని ఏమంటారు నాకు ఐడియా లేదు నిజంగా. బట్ నాకు తెలుసు ఇది ఏంటో. ఓకే, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నేమ్. బాగుంది కానీ. హే చీటోస్, కమ్ ఆన్. కాదు కాదా? నో నో. కుర్కురే. సారీ ఓకే కుర్కురే. నేను ఫస్ట్ అదేమంటారా క్రంచీ అలా సౌండ్ రాగానే నేను చీటోస్ అనుకున్నా, బట్ టేస్ట్ చూసాక కుర్కురే. సారీ. ఓకే కుర్కురేనేనా? రైట్. ఇప్పుడు ఇందులో కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చెప్పాలి. చిప్స్ ఇవి లేజ్. ఏం ఫ్లేవర్ అంటే మ్యాజిక్ మసాలా నాకు ఇష్టం, అది కాదు. నాకు తెలుసు ఏం టేస్ట్ అంటే ఇది టొమాటో. యా 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 కరెక్ట్. అంతేనా? ఇంకోటి One more last. ఆలూ చిప్స్. డన్. ఇంక ఇప్పేసేయండి. థ్యాంక్ యూ. మంచిగా ఇంకా అసలు జిలేబీ ఇలాంటివి పెట్టాల్సింది. స్వీట్ తిన్నారు కదా. జిలేబీ ఓకే, అయ్యో అదొకటే ఎక్సెప్షన్. నాకు ఇష్టమైన స్వీట్ అది. I guess pretty well, I think. You were perfect. No, I got, she said I got only 3 points out of 5. Ready? 3, 2, 1, go! యా. సో మరి ఇప్పుడు వరుణ్ గారు 4 పాయింట్స్ గెలుచుకున్నారు కాబట్టి, సో ఇప్పుడు మీకు ఒక గేమ్ ఉంటుంది. పేపర్స్ ఉంటాయి, ఓపెన్ చేసి అందులో ఏముందో ఇందాక 3 అన్నారు, ఒక పాయింట్ యాడ్ చేశారా నాకు? Yes. ఎక్స్ట్రా అంటే క్రెడిట్. మరి చెప్పేశారు కదా, నేను చెప్పకపోయినా అది ఎందులో ఉంటుందని చెప్పారు కదా. థ్యాంక్ యూ సో పాయింట్ ఇచ్చేసాం. థ్యాంక్ యూ. సో పేపర్లో తీసి ఏదైతే నేమ్ ఉంటుందో అది మీరు యాడ్ చేసి చెప్పాలి. అంటే అసలు నో వాయిస్, ఓన్లీ యాక్టింగ్. సో వరుణ్ గెస్ చేస్తారు. రెడీయా? డన్నా? ఎందువలన టీజర్ డైలాగ్ అయ్యో అంతేనా? లష్కర తుష్క. Done? Or one more? కొత్త బంగారు లోకం. వన్ వర్డ్ డైలాగ్. కొత్త బంగారు లోకం డైలాగ్. ఎక్కడ ఏలేల్ పాల ఓల్కమ్మా. సో ఆల్రెడీ టీజర్ చూసారు. సో మీ వైఫ్ ఏమంటున్నారు ఫిలిం గురించి? షీ లైక్ ద టీజర్, ఎస్పెషలీ తనకి ఏం బాగా నచ్చింది, చాలా 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 బాగుందని చెప్తుంది. అండ్ యా, సో బాగా హ్యాపీగా ఉంది తనైతే. మీరు ఒక లిప్ కిస్ ఇస్తారు కదా, తను ఏం అనలేదా? వర్క్ అండి అది. అంటే బయట నేను అలా వెళ్ళి చేస్తే అది వేరేలా ఉంటుంది, కానీ సినిమాలో అది సీన్కి డిమాండ్ చేసి, ఆ క్యారెక్టర్కి డిమాండ్ చేసి, అది నేను కాదు లిప్ కిస్ చేసింది, వాసు. అది వాసు. ఓ క్యారెక్టర్ లో. నేను కాదు వాసు అనగానే నేను షాక్ అయ్యాను. వరుణ్ గారే కదా ఉన్నారు అంటే ఇంకెవరైనా డూబ్ ఉందా అనుకున్నాను నేను. 1 సెకండ్ నేను చూడడం రాగలను. ఓకే. సో అంటే కంప్లీట్గా ఒక మంచి విలేజ్ డ్రాప్ బ్యాక్లో చేశారు. అండ్ చాలామంది ఏంటంటే పీపుల్ సాంగ్స్ చాలా నచ్చాయి. అసలు టీజర్ చాలా ఎర్లీ రెస్పాన్స్ వచ్చింది. 24 అవర్స్లోనే 1 మిలియన్ క్రాస్ చేసింది. పీపుల్కి ఏం చెప్తారు మీ ఫిలిం గురించి? యా, ఐ మీన్ డెఫినెట్లీ లైక్ ఇప్పుడు ఒక సాంగ్ వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది, టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకో సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం త్వరలో, అండ్ అలాగే ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం. సో
డెఫినెట్గా ఇవన్నీ నచ్చుతాయి. ఐఎమ్ హోపింగ్ దట్ నచ్చి ఇంకా ఈ సినిమాని అందరూ చూసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇష్టమైన సాంగ్ ఇందువదనలో మీకు ఇష్టమైన ఫేవరెట్ సాంగ్ ఏంటి? నాకు చాలా అన్ని సాంగ్స్ బాగుంటాయండి, కానీ అందులో ఇంకా రిలీజ్ చేయలేదు సాంగ్ అది. సో అది ఎస్పి చరణ్ గారు పాడారు. సో నాకు ఇప్పటిదాకా బాలసుబ్రహ్మణ్యం గారు నాకు కొత్త బంగారు లోకంలో సాంగ్ సూపర్ హిట్ సాంగ్ పాడారు. అండ్ సో ఎస్పి చరణ్ గారు ఫస్ట్ టైం నాకు నా 14 years జర్నీలో ఫస్ట్ టైం ఆయన నాకు ప్లేబ్యాక్ ఇచ్చారు ఈ మూవీలో. సో హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ ఆయన చరణ్ గారు. నాకు అంటే మన్మందుడిలో నేనుగా లేనే సాంగ్ నుంచి నేను ఆయనకి ఐ యూస్ టు లిసన్ ఎవ్రీ సాంగ్. ఆయన పాట అంటే కంపల్సరీ పెట్టుకొని విని రిపీట్ ఉంటుంది. సో అలాంటిది ఆయన ఈ సినిమాలో ఒక సాంగ్ పాడారు. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే చాలా కొత్తగా ఉంది, మాకు ఒక ప్లెజెంట్ ఫీల్ కానివ్వచ్చు, లేదు అంటే ఆ ఫారెస్ట్ వచ్చేటప్పుడు పెద్ద సౌండ్స్ కానివ్వచ్చు, అంటే చాలా బాగా అనిపించింది. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే కంప్లీట్గా మ్యూజిక్ డైరెక్టర్ శివ కాకాని గారండి. సో ఆయన చాలా బాగా చేశారు. అంటే సాంగ్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారు. అండ్ ఈచ్ సాంగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎవ్రీ సాంగ్కి ఒక ఫ్లేవర్ ఉంది. సో ఒక సాంగ్ వచ్చేసి ఇట్స్ చిన్న రెట్రో టైప్ టచ్ ఉంటుంది, మొన్న మీరు విన్నది కొంచెం పెప్పీగా ఉంటుంది, ఇంకోటి ఒక రొమాంటిక్ సాంగ్, ఇంకోటి చిన్న ఒక ఫీల్ సాంగ్. సో 4 songs చాలా బ్యూటిఫుల్గా మ్యూజిక్ చేశారు. అండ్ ఇక త్వరలో ఇంకా నెక్స్ట్ సాంగ్స్ కూడా ఇంకా రిలీజ్ అవబోతాయి. టీజర్ లాంచింగ్ కూడా రాఘవేంద్ర గారితో యా అసలు అమ్మో కొత్త ట్రెండ్ని ఫ్రూట్స్ అని కానీ ఫస్ట్ గుర్తొచ్చింది రాఘవేంద్రరావు గారు. సో అంటే అది ఎక్స్పెక్ట్ చేశారా, అంటే చేస్తారు వెంటనే ఒప్పుకుంటారు అని? ఐ మీన్ అంటే నేను డైరెక్ట్ సార్కి అంటే ఐవ్ నోన్ రాఘవేంద్రరావు సార్ నేను నా చిన్నప్పటి నుంచి ఐవ్ నోన్ హిమ్. సో ఎందుకంటే మా తాతగారు ఆయన దగ్గర హీ యూస్ టు గో అండ్ అంటే లైక్ ఐ సెడ్ మై గ్రాండ్ ఫాదర్ యూస్ రైటర్ రైట్. సో హీ యూస్ టు గో అండ్ మీట్ రాఘవేంద్రరావు సార్. అండ్ నేనేమో తాతయ్య రాఘవేంద్రరావు సార్ని ఒకసారి కలిపి అంటే వెళ్ళి నన్ను చిన్నప్పుడు కల్పించేవారు. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ my grandfather used to go and meet Raghavendra Rao sir, and I used to wait outside in the car waiting for my grandfather, like na summer holidays time lo antna when I was a kid. So నాకు అప్పటి నుంచి సార్ పరిచయం. బట్ సో నేను ఆయనకి ఫోన్ చేసి నేను మాట్లాడిన అంటే నేను ఆయనకి ఫోన్ చేయంగానే వెంటనే అంటే ఏమంటారు ఏమీ డౌట్ లేకపోతే నేను చెప్తాను ఇలాంటివి ఏం కాకుండా అమ్మ నువ్వు వచ్చేయి ఈరోజు వచ్చేయి పలానా నేను చేస్తాను అన్నారు. సో 1 secondలో ఆయన ఒప్పుకున్నారు. నిజంగా మనస్ఫూర్తిగా రాఘవేంద్రరావు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సో ఆయన చేతుల మీద ఒక 100 సినిమాలు పైన చేసిన దర్శకుడి చేతుల మీద జరగడం అనేది టీజర్ లాంచ్ ఇంకా దానికి మించి ఏముంటుందండి. సో చాలా చాలా ఆనందం అనిపించింది. సో ఆ సారీ గెటప్లో కానివ్వచ్చు చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ అలానే ఫారెస్ట్లో చాలా ఎమోషనల్గా చాలా సౌండ్స్గా చెప్పారు. అంటే లైక్ టీజర్లో ఫస్ట్లో చూసే సాంగ్స్లో కానివ్వచ్చు, డైలాగ్స్ కానివ్వచ్చు, ఇదంతా చాలా క్యూట్గా చాలా ప్లెజెంట్గా కూల్ గోయింగ్ ఎమోషనల్ అయ్యి చాలా లౌడ్లీగా చెప్పారు కదా. సో ఆ క్యూట్నెస్ కానివ్వచ్చు, ఆ ఎమోషనల్ కానివ్వచ్చు, ఎలా అనిపించింది వేరియేషన్? Whatever the script demands, whatever the director demands, the scene to be like. Even sometimes I was feeling that isn't it getting too much, that total shift. So I completely believed in my director. And that's what he told me, that I want this, this is what the variation between the two, I want this. And I blindly believed him and I gave him what he wanted. And that's how the audience are, connecting with it, and these kind of questions are raising. So yeah, that's how it is. థ్యాంక్ యూ సో మచ్. అంటే టైంని ఇచ్చారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా. సో మాకు ఇందువదన చూడగానే ఆ గెటప్స్ కానివ్వచ్చు, లేదు అంటే సాంగ్స్ కానివ్వచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మాకు ఏదో న్యూగా కనబడుతుంది, ఏదో కొత్త కాన్సెప్ట్తో వస్తుంది అని అనిపించింది. చాలామంది గెస్టులు స్టార్ట్ అయిపోయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.